హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ విత్ మై అమ్మ. సో ఈ లంచ్ కొంచెం స్పెషల్ అనుకుంటా, ఎందుకంటే సాంబార్ రైస్ మై ఫేవరెట్. సో ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్. మన అమ్మ చెప్తుంది ఇప్పుడు ఎలా చేయాలో. సాంబార్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాము. 1 కప్పు రైస్, 1 కప్పు కందిపప్పు, 1 కప్పు చింతపండు రసము, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బంగాళదుంప, ఉల్లిపాయ, కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి, కొద్దిగా కారం, ఉప్పు, పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి. తాలింపుకి కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంకా వెల్లుల్లి. 1 కప్పు రైస్, కందిపప్పు తీసుకున్నాము కదా, ఇప్పుడు వీటిని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఈ నానబెట్టుకున్న పప్పుని, బియ్యాన్ని కుక్కర్లో వేసుకోవాలి. నీళ్లు 1కి 4 కింద వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని పొంగు వచ్చేలాగా మరిగించాలి. ఇలా మరిగించుకున్నాక ఒక్కొక్కటిగా అన్ని వెజిటబుల్స్ దీంట్లో వేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మనం ఉప్పు చూసుకొని సరిపోతే ఓకే, లేదంటే సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి. ఉప్పు కానీ కారం కానీ ఏదైనా పర్వాలేదు. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవచ్చు. అన్నం పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇలా మెదిపేసుకొని గరిటెతో మంచిగా ఈ చింతపండు రసాన్ని పోసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. సాంబార్ రైస్ మనకి కొంచెం జారుగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. మన ఆ అన్నం పప్పు ఉడికింది, చింతపండు రసం వేసి ఉడికించుకుంటున్నాం కదా, ఈ లోపు మనం కొద్దిగా తాలింపుకి రెడీ చేసుకుంటాం. ఇప్పుడు తాలింపు దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. దానిపైన సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత పైన నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం కదా, ఇందాక చెప్పినట్టు చక్కగా పైన ఇలా నెయ్యి వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రైస్ రెడీ.